ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయుచున్నాను. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, ఈరోజు వాక్య అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనుడవైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు, నీ అపరంజి వంటి బంగారు పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మహారాజా, గొప్ప దేవా, ఈరోజు నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. నీ మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నీ మార్గంలో నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, మన ప్రభు అయిన రక్షకుడైన ఘనతకు ముందు వినయముండును అని రాయబడి ఉన్నది. ఇక్కడ చెప్పబడిన ఘనత దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఘనతను గురించి, ఆశీర్వాదం గురించి, మెప్పును గురించి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పబడిన ఘనత దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటువంటి ఆధిక్యత. అయితే ఎవరికి దేవుడు ఘనతను అనుగ్రహిస్తాడు? ఎవరు దేవుని యొద్ద నుండి ఘనతను పొందుకుంటారు? వినయము కలిగిన వారికే దేవుడు ఘనతనిస్తాడు. వినయము కలిగిన వారినే దేవుడు ఘనపరుస్తాడు అని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. వినయము అంటే ఏమిటి? విధేయత, లోబడుట, దీనత్వం, తగ్గింపు, సాత్వికం అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. కాబట్టి ఎవరికి విధేయత చూపుట ద్వారా మనము ఘనతను స్వతంత్రించుకోగలుగుతాము అని అంటే, మనము దేవునికి లోబడుట ద్వారా, దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా, దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని, దేవుని ఎదుట మనము దీన మనసున వస్త్రాన్ని ధరించుకున్న ద్వారా దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించే విషయంలో మనలను మనము దీనులముగా, తగ్గించుకున్న వారముగా జీవించడం ద్వారా, ప్రవర్తించడం ద్వారా, కనపరచడం ద్వారా దేవుడు మనలను ఘనపరుస్తాడు. దేవుని బిడ్డలు వినయ మనస్సును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తిలో మెచ్చేది, దేవుడు ఒక వ్యక్తిలో, ఆయన బిడ్డలలో మెచ్చేది, ఇష్టపడేది ఏమిటి అని అంటే వినయమే. ప్రియ దేవుని బిడ్డలారా, వినయము అని అంటే విధేయత, తగ్గింపే. విధేయతను దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. వినయమును దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. దేవుడు మనము వినయము కలిగి, విధేయత కలిగి, తగ్గింపు కలిగి ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఘనపరిచే సమయము కొంచెం ఆలస్యం అయినప్పటికీ దానికి తగినటువంటి హెచ్చింపును, ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిచే విధానం ఎలా ఉంటుంది అని అంటే, మొదట ఆ వ్యక్తి నిందలను, అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్న వ్యక్తిగా ఉంటాడు. ఎందుకు? ఒక వ్యక్తి లోకంలో వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి లోకంలో దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనగలుగుతారు.
కొన్ని యుద్ధాలను, పోరాటాలను, సమస్యలను, శ్రమలను దాటుకుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రయాణంలో నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అదే విధేయతను, అదే వినయమును కొనసాగిస్తూ జీవిస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులను దేవుడు ఘనపరిచే విధానం ఎలా ఉంటుంది అనంటే, ఈ లోక స్థాయిలో ఆయన ఘనపరచాడు. దేవుని స్థాయిలో ఆ వ్యక్తులను ఘనపరుస్తాడు. దేవుడు ఘనపరిచేటువంటి స్థితి ఎలా ఉంటుంది ఒక వ్యక్తికి అనంటే, ఈ లోకం ఆశ్చర్యపడేదిగా ఉంటుంది. ఈ లోకము ఊహించనిదిగా దేవుడు ఆ వ్యక్తులను ఘనపరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఘనపరిచే విధానము ఈ లోకానుసారమైనదిగా ఉండదు, ఈ లోకులు పొందుకున్న ఘనతలాగా ఉండదు. దేవుడు తనకు తగిన స్థాయిలో ఆయన బిడ్డలను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఎప్పుడు? ఆయన ఎదుట వినయ మనస్సును కలిగి ఉన్నప్పుడు, ఆయన ఎదుట విధేయతను కనపరిచినప్పుడు. ఈ లోకంలో అన్ని పరిస్థితుల గుండా వెళుతూ కూడా ఆయన మీద ఆయాస పడకుండా, సనుగకుండా, గొనగకుండా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు బైబిల్లో చక్కగా రాయబడినది, యేసే మాట్లాడుతున్న మాటలు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని రాయబడినది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, యేసే కొండ మీద ప్రసంగంలో చెప్పిన ధన్యతలలో సాత్వికులు మాత్రమే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరైతే సాత్వికమైనటువంటి మనస్సును కలిగి లోకంలో జీవిస్తూ ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఘనపరుస్తాడు. వారు మాత్రమే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకున్న వారిగా ఉంటారు. సాత్వికులంటే ఎవరు? వినయ మనస్సు కలిగిన వారు, విధేయత కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారే. ఈ లోకాన్ని ఏలుబడి చేయాలి అని అంటే ఈ లోకంలో మనకు మనం హెచ్చింపును కోరుకుంటే కాదు. అలాగే మనకై మనము ఏదేదో సాధించాలి అని అనుకుంటే ఈ లోకంలో దేన్ని సాధించినది తాత్కాలికమే. శాశ్వతమైన వాటిని మనం ఈ లోకంలో పొందుకొనలేము. అయితే వినయము గల వారిని, విధేయత కలిగిన వారిని, దీనులను దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వినయానికి విధేయతకు వ్యతిరేకమైనవేంటి? గర్వము, అహంకారము, హృదయ కాఠిన్యత. ఇవి కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా అణిచివేస్తాడు అని కూడా వాక్యంలో రాయబడినది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునని. చాలా చోట్ల రాయబడినది దేవుడు గర్విష్ఠులను అణిచివేస్తాడు, అహంకారులను అణిచివేస్తాడు అని. కానీ వినయము గలి వారిని, దీన మనస్సు కలిగిన వారిని, సాత్వికులను ఈ భూలోకంలో హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము దేవుని భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నప్పుడు, దేవుని ఎడల మనము వినయాన్ని, విధేయతను, దీనత్వాన్ని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ లోకంలో నిందలకు, అవమానాలకు, అవహేళనలకు మాత్రమే అప్పగించాడు. వాటి తర్వాత పరిస్థితిని మార్చుతాడు. కొద్ది కాలం వాటిని దేవుడు ఎలా చేస్తాడు? మనలో ఉన్నటువంటి శరీర క్రియలను నశింపచేయడానికి ఈ లోకంలో కొద్ది కాలమే బలహీనులుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. లోకులు మనలను బలహీనులుగా ఉండేలా దేవుడే మనల్ని అప్పగిస్తాడు. అయితే ఆ తరువాత అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారిని దేవుడు హెచ్చించి ఘనపరుస్తాడు. కాబట్టి ఎవరైతే తన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉంటారో, దీన మనస్సును కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. దేవుడు అహంకారులను అణిచి, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని ఎదుట వినయము కలిగిన వారముగా,
దీనత్వం కలిగిన వారముగా, సాత్వికులముగా, తగ్గించుకుని ఉండేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు మనస్సును కలిగి ఈ లోకంలో ఇతరుల ఎడల మనము కనపరిచే వారముగా, ప్రవర్తించే వారముగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది మీ క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాము, కానీ క్రీస్తు మనస్సు వారిలో ఉండదు. క్రీస్తు ప్రేమ, కనికరము వారిలో ఉండవు. క్రీస్తు క్షమించినట్టుగా వారు క్షమించలేరు. అయితే క్రీస్తు బిడలు అని ఎప్పుడు చెప్పగలుగుతాము అనంటే ఆ వ్యక్తుల్లో వినయము చూచినప్పుడు, ఆ వ్యక్తిలో తగ్గింపు చూచినప్పుడు. ఎప్పుడు వినయము తగ్గింపును మనం కనపరచాలి? మనలను పొగుడుతున్న వారి దగ్గర మనం వినయాన్ని కనపరచగలుగుతామా? మనము తగ్గించుకొనగలుగుతామా? మనము తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు తగ్గించుకున్న ద్వారా, వినయము కలిగి జీవించుట ద్వారా, దీనత్వాన్ని కనపరచుట ద్వారా ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? పాపం చేశాం కాబట్టి తగ్గించుకోవాలి, తప్పదు. అయితే మనము దేవుని బిడలు ఏ ఏ సమయాలలో, ఏ ఏ సందర్భాలలో వినయము కలిగిన వారుగా, తగ్గించుకున్న వారుగా, దీన మనస్సులో ఉండాలి అని అంటే, మనము తప్పు చేయకపోయినా, మనము పాపము చేయకపోయినా, మనం యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని మార్గాన నడుస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, దేవుని భయము భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు మనకు ఎదురవుతాయే నిందలు, అవమానాలు, విమర్శలు, అవహేళనలు. అప్పుడు కూడా మనము తగ్గించుకోవాలి, వినయము కలిగిన వారుగా ఉండాలి, సాత్వికులముగా ఉండాలి, దీనులముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే, నా యేసయ్య, నా బంగారు యేసయ్య, మన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు దేవుడే మన కొరకు దీనుడుగా ఈ లోకంలో మనలాంటి సాధారణమైన వ్యక్తిగా జీవించినప్పుడు 33.5 సంవత్సరాలలో ఎంతగా తగ్గించుకున్నారో, ఎంతగా దీనత్వాన్ని కనపరిచారో, ఎంత సాత్వికమైన మనస్సు కలిగిన వాడిగా జీవించారు, ఎంత వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడో బైబిల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువు యథార్థంగా ఈ లోకంలో జీవించారు. ఏ పాపము ఆయనలో లేదు, ఏ నేరము చేసిన వ్యక్తి కాదు దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో నరావతారిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగానే జీవించాడు, పవిత్రంగానే జీవించారు, యథార్థంగా జీవించారు, ఏ లోపము లేని వ్యక్తిగా జీవించారు. అయితే అయినప్పటికీ అనేక మంది ఈ లోకంలో గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళంతా కూడా ఆయన సేవా జీవితంలో చూసినా కూడా, ఆయన పరిచర్య అంతటా కూడా గమనిస్తే 33.5 సంవత్సరాలు ఆయన ఎదుర్కొన్నది ఏమిటి? ప్రియ దేవుని బిడలారా, ఆయన ఎవరైనా పొగిడారా? ఆయన ఎవరైనా హెచ్చించారా? ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్నవారు, ఆయన ద్వారా స్వస్థతలు పొందుకున్నవారు, ఆయన ద్వారా బాగుపడిన వాళ్ళు, ఆయన ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆయన హెచ్చించారు, ఎంతమంది పొగిడారు? ప్రియ దేవుని బిడలారా, లేదు లేదు నా ప్రియ దేవుని బిడలారా, దేవుడు అటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు సువార్తను ప్రకటిస్తూ అనేకులకు మేలు చేస్తున్నా కూడా ఆయన జీవిత ప్రయాణం అంతట్లో అవమానాలు, నిందలు, అవహేళనలు, విమర్శలు ఎదురయ్యాయి. అయినప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా వాటికి భిన్నంగా ప్రవర్తించలేదు. ఆయనలో సత్యం ఉన్నప్పటికీ, ఆయన యథార్థవంతుడిగా ఉన్నా, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నా, ఆయన పవిత్రంగా జీవిస్తున్నాను, ఆయన వెళ్లే మార్గము సత్యమైనదని తెలిసినప్పటికీ, ఆయనలో గొప్ప శక్తి ఉన్నప్పటికీ, ఎవరినైనా మట్టు కరిపించే ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నడిపించబడుతున్నప్పటికీ ఆయనను అవమానించి హేళన చేసి విమర్శిస్తున్న వారిని ఏమాత్రము తృణీకరించలేదు, త్రోసివేయలేదు. వాని ఎదురు తిరిగి
మాటలాడలేదు. అటువంటి వారి ఎదుట కూడా నా దేవుడు తగ్గించుకున్నాడు. నా యేసు వినయం కలిగిన వాడుగా జీవించాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో దేవుడు జీవించినంత కాలము తండ్రి అయిన దేవునికి, తండ్రి చిత్తానికి విధేయుడుగా, వినయము కలిగినటువంటి వాడిగా, తగ్గింపు, సాత్వికము, దీన మనస్సు గలవాడుగా ఈ లోకంలో జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాపులమైన మన కొరకు మాత్రమే కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకు శిలువ మరణం పొందేంతగా ఆయన తనకు తానే తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు చదువుకుంటే, యేసయ్య ఈ లోకంలో శిలువ మరణానికి అప్పగించేంత వరకు తనను తానుగా ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడో, ఎంతగా తగ్గించుకున్నాడో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. అయితే ఈ లోకంలో ఆయన శరీరధారిగా జీవించినప్పుడు వినయం కలిగిన వాడుగా, విధేయత, తగ్గింపు, సాత్వికం, దీనుడుగా జీవించటం వలన, తనను తాను తగ్గించుకున్నట వలన, సాత్వికుడిగా జీవించటం వలన దేవుడు, తండ్రి అయిన దేవుడు నా యేసయ్యకి ఇచ్చిన ఘనత, హెచ్చింపు ఎటువంటిదో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? అంటే యేసుక్రీస్తు కలిగి ఉన్న వినయానికి ప్రతిఫలంగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును, ఆయన నామమును ఎంతగానో ఘనపరిచాడు. బైబిల్లో చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలలో యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడిచ్చిన ఘనత, హెచ్చింపు, ఆ వైభవము స్పష్టంగా రాయబడి ఉంటుంది. యేసు నామము ఎంత ఘనమైన నామము అక్కడ స్పష్టంగా తెలియపరచబడింది. ప్రియ దేవుని బిడలారా, ఒకసారి ఆ మాటలను మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటది. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించెను అని రాయబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనకు మాదిరి ఎవరు అని అంటే వేరెవ్వరూ లేరు, నా యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన బిడలమైన మనకు, ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరికి, విశ్వాసులకు, ఆత్మీయులకు, సేవకులకు, ప్రతి ఒక్కరికి, ఈ లోకంలో దేవుని అంగీకరించి, యేసుని అంగీకరించి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తు ప్రభు మాత్రమే మాదిరి. ఆయన తగ్గించుకున్నట్టుగానే ఆయన ఈ లోకములు ఎలాగూ ప్రవర్తించారో ఆయన మనస్సుని కలిగి ఈ లోకములు మనం జీవించాలి. అప్పుడు మనకు కూడా తండ్రి అయిన దేవుడు దేవునికి ఇచ్చినటువంటి ఘనతను, హెచ్చింపును మనకును ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు వినయము కలిగిన వ్యక్తులను ఘనపరుస్తాడు. వినయానికి ముందే ఘనతకు ముందే వినయం ఉండాలి. వినయము, తగ్గింపు ఉంటేనే దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఈ లోకంలో ఎన్నిక లేని వారుగా, దీనులుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని ఎదుట తగ్గించుకొని జీవించిన ఎందరో దేవుని బిడలను దేవుడు వారి వినయాన్ని బట్టి, ఈ లోకంలో వారు జీవించినటువంటి విధేయతను బట్టి, వినయ మనస్సును బట్టి, తగ్గింపును బట్టి వారిని ఎంతగానో ఘనపరిచాడు. వారే కాదు, ఇంకా వారి చుట్టూ ఉన్నవారు కూడా ఊహించని రీతిగా దేవుడు వారిని హెచ్చించాడు, ఘనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు వినయము, తగ్గింపు, విధేయత కలిగిన వ్యక్తులను ఘనపరిచే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం
వాక్య భాగంలో నుంచి కొందరు వ్యక్తులను చూస్తే వారి జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మొట్టమొదట దావీదు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు భక్తుని గురించి ఆయన ప్రారంభంలో ఆయన స్థితి ఏమిటో, దేవుడు హెచ్చించినాక ఆయన స్థితి ఏమిటో కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70, 71, 72 వచనాల్లో ఆ వివరాలన్నీ కూడా 3 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 78వ అధ్యాయము 70, 71, 72 వచనాలు చూస్తే దావీదు ప్రారంభంలో ఏ స్థితిని కలిగి ఉన్నాడు, తర్వాత దేవుడు దావీదును ఎలా హెచ్చించాడో ఆ 3 వచనాల్లోనే మనకి అర్థమంతా కూడా రాయబడి ఉన్నది. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను అని రాయబడినది. దావీదు ఈ లోకంలో జీవించినప్పుడు బాలునిగా ఉన్నప్పటి నుండే దేవుని ఎదుట యథార్థత, తగ్గింపు, వినయము కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. మొట్టమొదట దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ కుటుంబంలో 8వ వ్యక్తిగా ఉన్నాడు. దావీదు తండ్రికి 8 మంది కుమారులైతే 8వ కుమారుడిగా దావీదు చిన్న కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆ కుటుంబంలో దావీదు యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అనంటే, ఇంట్లో తండ్రి ఇంకా సహోదరులలో దావీదు ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. అయితే దావీదు పూర్తిగా దేవునికి భయపడే వ్యక్తి, దేవుని భయభక్తులు కలిగి ఉండే జీవించేటువంటి వ్యక్తి, దేవుణ్ణి అన్ని విధాలా ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కుటుంబంలోనే ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. లెక్క చేయని వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి లెక్క చేయటం లేదు, సహోదరులు లెక్క చేయటం లేదు. దావీదుకు అసలు కుటుంబంలో గుర్తింపే లేదు. కుటుంబంలోనే గుర్తింపు లేనప్పుడు సమాజంలో ఇంకేమి గుర్తుంటదండి మనుషులకు? కుటుంబంలోని వ్యక్తులే గుర్తించకపోతే సమాజము ఏ విధంగా వ్యక్తిని గౌరవిస్తుంది? అయితే దావీదుకి కుటుంబంలో గౌరవం లేదు, ఒక వ్యక్తిగా కూడా అతన్ని చూడటం లేదు. అవహేళన చేయబడిన స్థితిలో దీనుడిగా ఉన్నాడు, ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు, తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. గొర్రెలను కాసుకున్నటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ స్థితిలో కూడా దావీదు భక్తుడు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, స్తుతించే వ్యక్తిగా, దేవుని భయభక్తులు కలిగి జీవించే వ్యక్తిగా, అటువంటి పరిస్థితి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ విధేయత చూపే వ్యక్తిగా ఉన్నాడు. తండ్రికి విధేయుడిగా ఉన్నాడు, తన సహోదరులకు కూడా విధేయుడిగా ఉన్నాడు. వాళ్ళందరూ ఎన్నికలేని వ్యక్తిగా దావీదుని చూస్తున్నప్పటికీ వాళ్ళందరి ఎదుట, వాళ్ళందరి ముందు వినయము కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు దావీదు. ఆ వినయాన్ని, దావీదులో ఉన్న ఆ వినయాన్ని, తగ్గింపుని, విధేయతను దేవుడు చూచాడు. దేవుని ఎడల తను కనపరుస్తున్న యథార్థమైనటువంటి స్థితిని దేవుడు చూచాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తానన్న వాగ్దానాన్ని దావీదు పట్ల దేవుడు నెరవేర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దావీదు గుర్తింపు లేనివాడుగా ఉన్నాడో, అవహేళన చేయబడుతున్న స్థితిలో ఉన్నాడో, ఎన్నిక లేనివాడుగా జీవిస్తూ ఉన్నాడో, అక్కడనే ఆ కుటుంబం ఎదుటనే, వారి సహోదరుల ముందరే, తన తండ్రి ఎదుటనే దేవుడు దావీదును సమూయేలు చేత అభిషేకించాడు. తన స్వాస్థ్య ప్రజలకు, తన ఇష్ట ప్రజలకు, తన ఏర్పాటు చేసిన ప్రతిష్ఠిత జనాంగానికి రాజుగా ఉండేందుకు దావీదును హెచ్చించాడు, ఘనపరిచాడు. ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడే దావీదును అభిషేకించాడు, ఘనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వారు
ఈ మాటలు వింటున్న వారు ఎక్కడెక్కడైతే అవమానించబడుతున్నారు, ఎవరి చేతనైతే తృణీకరించబడుతున్న వారుగా ఉన్నారు, ఎక్కడైతే ఎన్నిక లేని వారుగా ఉంటున్నారు, ఎవరి చేతనైతే ఎన్నిక లేని వ్యక్తి అని పిలువబడుతున్నారో, నీవు యథార్థంగా జీవిస్తూ కూడా, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ కూడా, వినయము విధేయత తగ్గింపు కలిగి జీవిస్తూ, ఆయన సేవలో కొనసాగుతూ నీ జీవిత యాత్రలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితిలో నీవు ఇప్పుడున్నావేమో. అయితే నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు నీ కొరకే. దేవుడు దావీదును హెచ్చించిన రీతిగా ఎక్కడైతే, ఎవరి ముందైతే, ఎవరి ఎదుటైతే ఎన్నిక లేనివాడుగా దావీదు ఉన్నాడో, ఆ స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా గొప్ప చేయబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబం నిన్ను లెక్క చేయటం లేదా? నీ ఇంట్లో వాళ్ళు నిన్ను గౌరవించలేని స్థితిలో ఉన్నావా? నీ తోటి సహోదరుల చేత వెక్కిరించబడుతున్న స్థితిలో ఉన్నావా? అన్యుల చేత అవమానించబడుతున్న స్థితిలో ఉన్నావా? అవహేళన చేయబడుతున్న స్థితిలో ఉన్నావా? నీ సొంత ఇంటి వాళ్ళ చేత అవమానించబడుతున్నావా, నిందించబడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, అయితే దేవుడు త్వరలో నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు, నీ తల పైకి లేవనెత్తబోతున్నాడు. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఇది వాస్తవం. నా ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోవద్దు. దేవుని ఎదుట వినయ మనస్సు కలిగి జీవించు. నిన్ను నువ్వు తగ్గించుకొని జీవించు. దేవునికి విధేయురాలుగా జీవించు. దేవుడు త్వరలో నీవు ఊహించలేని స్థితి, నీ కుటుంబం ఊహించలేని స్థితి, నువ్వు ఉంటున్నటువంటి ఆ ప్రాంతపు వారు ఊహించలేని స్థితిలోనికి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను తనగా చేయబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక రాజుగా అభిషేకించబోతున్నాడు. రిఖారాల బల శోభాదారాల స్తోత్రం కలుగురుగాక. కాబట్టి ఇప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును హెచ్చించాడు, ఘనపరిచాడు. గొర్రెల దొడ్డిలో పరుండేటువంటి దావీదును గొప్ప రాజ్మహల్లో పరుండేలా చేశాడు. గొర్రెల కాపరి ఎక్కడ, రాజు ఎక్కడ? పోలిక ఉంటుందా నా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు హెచ్చించేటువంటి, ఘనపరిచేటువంటి విధానాన్ని మనం ఊహించగలమా? మరి దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉన్నది? వినయం కలిగి జీవిస్తున్నావా? దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? దేవుని ఆత్మకు లోబడి జీవిస్తున్నావా? నీకు నీవు తగ్గించుకొని జీవించగలుగుతున్నావా? తగ్గించుకునే పరిస్థితులు వచ్చినప్పుడు, వినయాన్ని కనపరిచే పరిస్థితులు వచ్చినప్పుడు, విధేయతను కనపరిచే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు వాటిని కనపరిచేటువంటి స్థితిలో ఉంటున్నావా? నీకే నీవే ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు వినయము కలిగిన వారినే హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. దావీదు అటువంటి నిందల పాలైన స్థితిలో కూడా దేవుని ఎదుట వినయం కలిగిన వ్యక్తిగా జీవించినందువలన దేవుడు చూచాడు. గొర్రెల దొడ్డులను అతన్ని ఉంచాలా, నిందలకు అవమానాలకి తనని అప్పగించాలా, వాటి నుండి బయటికి తీసుకొచ్చాడు. దావీదు కుటుంబం ఊహించని రీతిగా, ఈ లోకము ఊహించని రీతిగా దావీదును హెచ్చించాడు, ఘనపరిచాడు. ఎలా? గొప్ప రాజుగా దేవుడు ఘనపరిచాడు. రాజుగా దేవుడు ఆ స్థితిని అనుగ్రహించాడు. సహోదరుల ముందు ఘనపరిచాడు, అంటే కుటుంబం ముందు ఘనపరిచాడు. అలాగే తనను ఎంతగా ఘనపరిచాడు అని అంటే, మొదటి దినవృత్తాంతం 29-28 వచనంలో ఐశ్వర్య ఘనతలు, ఈ భూరాజులందరిలో గొప్ప రాజుగా పేరు ప్రతిష్టలు దావీదుకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఐశ్వర్యము ఘనతలు కలిగినటువంటి రాజుగా దావీదును హెచ్చించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వింటున్న నిన్ను, నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, నీ సమాజంలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఐశ్వర్య ఘనతలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎక్కడ అవమానించబడుతున్నావో అక్కడ నీ తలను పైకి లేవనెత్తబోతున్నాడు.
రెండవ వ్యక్తి, దేవుడు ఘనపరిచినటువంటి రెండవ వ్యక్తి ఎవరు అని అంటే యోసేపు. యోసేపు ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుని కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే యోసేపు కూడా తన కుటుంబంలో చిన్నవాడే. ఒక రకంగా చెప్పాలంటే యోసేపు కంటే బెన్యామీను చిన్నవాడు ఉన్నప్పటికీ యోసేపు కూడా చిన్నవాడనే మనము మాట్లాడుకోవచ్చు. యోసేపుని గురించి ఆదికాండము 37 నుండి 50 వచనాల వరకు అతని గురించి రాయబడి ఉంటుంది. యోసేపు బాల్యం నుండి కూడా పాపాన్ని అసహించుకునేటువంటి వ్యక్తి. ఎదుటివారు తన తోటి సహోదరులు చెడు ప్రవర్తన కలిగి చెడు క్రియలు చేస్తూ ఉంటే వాటిని పెద్దలకు ఆ మాటలు అందించేవాడని కూడా యోసేపుని గురించి రాయబడి ఉన్నది. అంటే యోసేపు తాను మాత్రమే పాపాన్ని అసహించుకోవటంలా తన ఎదుటివారి పాపం చేస్తున్నా కూడా దానిని అసహించుకున్న స్థితిలో ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే యోసేపు బాల్యం నుండే పాపాన్ని అసహించుకున్న వ్యక్తి అని స్పష్టంగా వాక్యంలో తెలియపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, యోసేపు కూడా దావీదు వలె తన అన్నల ఎదుట తల్లిదండ్రుల ఎదుట వినయము కలిగిన వ్యక్తిగా, విధేయుడిగా, తగ్గించుకున్నవాడుగా, దీన మనస్సుడుగా జీవించాడు. అయినప్పటికీ యోసేపును తన తండ్రి ఎక్కువగా ప్రేమించడం ద్వారా అది ఒక కారణం కనిపిస్తుందే కానీ మామూలుగానే దావీదును తన సహోదరులు ఎలాగైతే ఎన్నిక లేనివాడిగా చూశారో యోసేపును కూడా తన సహోదరులు పెద్దవారు యోసేపును అలాగే ఎన్నిక లేని వ్యక్తిగా, నిందిస్తున్నటువంటి నిందలు అనుభవించేటువంటి వ్యక్తిగా చేయటం జరిగింది. యోసేపు తన తండ్రి చేత ప్రేమించబడటం తప్ప అయితే ఆ ఒక్క కారణాన్ని మనసులో పెట్టుకొని తన సహోదరులు యోసేపు పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించారు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు బాల్యం నుండే అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు, దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయినను అన్నలు అవహేళన చేస్తున్నా, నిందిస్తున్నా, గుంటలో పడద్రోసిన, ఐగుప్తుకు అమ్మివేసిన ఎప్పుడు కూడా తన సహోదరులకు కానీ తన తల్లిదండ్రులకు కానీ అవిధేయుడిగా ఉన్నట్లుగా బైబిల్లో ఎక్కడ రాయబడి లేదు. యోసేపు అటువంటి ఘోరమైన పరిస్థితులకు ప్రయాణం చేస్తున్నప్పటికీ, అనేకమైన శ్రమలు, ఇబ్బందికరమైన కొలిమిలో కాల్చబడుతున్నప్పటికీ దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునికి లోబడుతున్నాడు, దేవుని ఎదుట వినయం కలిగిన వాడు ఉన్నాడు, దేవుని జ్ఞానం చేతనే నడిపించబడుతున్నాడు. వాటన్నిటిని తట్టుకున్నాడు. ఏ పాపము, ఏ తప్పు చేయకపోయినా నిందలు, కొట్టటాలు, అమ్మివేయటాలు జరిగాయి. అయినను ఆ పరిస్థితుల్లో కూడా యోసేపు వినయం కలిగినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. అలాగే ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మీదనే ఆధారపడ్డాడు, దేవుని ఎందే విశ్వసించాడు. ఎలాగూ అనంటే బాల్యం నుండి యోసేపు గొప్ప గొప్ప కలలను కన్నాడు. భవిష్యత్తులో తన జీవితం ఏమవబోతుందో, దేవుని ఉద్దేశం ఏమిటో దేవుడు ముందుగానే యోసేపు కలల ద్వారా బయలుపరిచాడు. అయితే ఆ కలలను యోసేపు విశ్వసించిన వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా, వినయ మనస్కుడుగా ఆ పరిస్థితిలో కూడా ఉండినట్లుగా బైబిల్లో ఆ అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు బాల్యం నుండి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. యోసేపు పడుతున్న వేదనలు, శ్రమలు, నిందలు, కొట్టడాలు, ఐగుప్తి అమ్మివేయడాలు, ఆ సమయంలో యోసేపు దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించే విధానం, తగ్గించుకొని విధేయత, వినయం కలిగిన జీవితాన్ని దేవుడు చూచాడు. ఒక రకంగా దేవుడే వీటన్నిటిని యోసేపుకు ఎలో చేసినప్పటికీ ఆ పరిస్థితిలో యోసేపు ప్రవర్తించినటువంటి ప్రవర్తన, క్రియలు, జీవితం ఎలా ఉన్నదో, ఆ భక్తి జీవితం ఎలా ఉన్నదో దేవుడు చూశాడు. అయితే
ఐగుప్తుకు వెళ్ళినా కూడా కొంతకాలము యోసేపు అనేకమైన శ్రమల గుండా ఇబ్బంది కొలిమిలో కాల్చబడుతూనే ఉన్నాడు, అవమానించబడుతూనే ఉన్నాడు, చెరసాలలో వేయబడుతూనే ఉన్నాడు, ఒంటరిగా జీవించాడు. అయినను ఆ పరిస్థితులలో కూడా కుటుంబస్తుల ఎదుట ఇబ్బందులు పడినా వారి ఎదుట నిందలు భరించాడే గాని వినయాన్ని, విధేయతను కోల్పోలేదు. ఐగుప్తుకి అమ్మివేయబడినా కూడా అక్కడ అనుభవిస్తున్న శ్రమలను బట్టి దేవునికి అవిధేయుడిగా మారలేదు. ఆ పరిస్థితుల్లో కూడా వినయము, తగ్గింపు, విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఎక్కడ యోసేపు చరిత్రలో తొట్టిల్లిపోయిన సందర్భాలు లేవు. ఒకసారి భయంకరమైన పాపము చేయమని పొతీఫరు భార్య తానే ప్రోత్సహిస్తుంటే పాపాన్ని అసహించుకొని ఆ వ్యక్తికి దూరంగా పారిపోయి శిక్షనైనా అనుభవించడానికి యోసేపు పాల్పడ్డాడు. అంటే యోసేపు పరిశుద్ధతను కోరుకున్నటువంటి వ్యక్తి. క్రీస్తు గుణ లక్షణాలలో ఈ పాపాన్ని అసహించుకునేటువంటి గొప్ప లక్షణాన్ని యోసేపు కూడా కలిగి ఉన్నాడు. ఆ పరిస్థితిలో కూడా శిక్షను అనుభవించడానికి సిద్ధపడ్డాడు, కానీ పాపం చేయటానికి మాత్రం సిద్ధపడలేదు. ఆ ఉన్న పరిస్థితి ఘోరమైనది అయినప్పటికీ ఏనాడు పాపాన్ని దగ్గరికి రానివ్వలేదు, పాపం చేయలేదు. అటువంటి స్థితిలో ఉన్న యోసేపును దేవుడు ఘనపరిచే సమయం రాని వచ్చింది. ఆ విధంగా యోసేపు అన్ని పరిస్థితుల్లో కూడా వినయాన్ని కనపరచట ద్వారా, ఓర్పు సహనాన్ని కలిగి ఉండట ద్వారా దేవుడు యోసేపును ఎంతగా ఘనపరిచాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 41వ అధ్యాయము 40 నుండి 44 వచనాల వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగంలో యోసేపును దేవుడు ఘనపరిచిన విధానము స్పష్టంగా రాయబడి ఉంటుంది. యోసేపు ఊహించలా, తన కుటుంబము ఊహించి ఉండదు, అలాగే ఐగుప్తులో ఉన్న అధికారులు ఊహించి ఉండరు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చక్రవర్తి కూడా ఆ విధంగా ఊహించి ఉండడు. ఒకానొక సమయం వచ్చింది, దేవుడు ఘనపరిచే సమయం వచ్చింది. ఘనపరిచాడు. ఎలాగూ అనంటే, ఫరో చక్రవర్తి తరువాత ఐగుప్తుకి ప్రధాని, బానిస ఎక్కడ, తరుమబడిన స్థితి ఎక్కడ, చెరసాల వేయబడిన స్థితి ఎక్కడ, ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడ, ఆ స్థితి ఎక్కడ. అంతేకాదు, అసలు యోసేపు ఐగుప్తీయుడే కాదు. ఒకవేళ అధికారులు అవ్వాలన్నా, ప్రధానమంత్రులు అవ్వాలన్నా కూడా ఐగుప్తీలే కదా అవ్వాలి. కానీ ఐగుప్తికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు యోసేపు. అయినప్పటికీ యోసేపును దేవుడు రాజు తర్వాత రాజుని చేశాడు. ఫరో చక్రవర్తి అన్న నామకహ, కానీ యోసేపుకి ఇచ్చిన ప్రధానమంత్రి పదవి ఏమిటనంటే, ఒక వ్యక్తి కాలు బయట పెట్టాలన్నా, లోపలికి రావాలన్నా, దేశం విడిచి వెళ్లాలన్నా, దేశంలోనికి ప్రవేశించాలన్నా, ధాన్యం కొనుగోలు చేయాలన్నా, ధాన్యాన్ని ఇవ్వాలన్నా యోసేపు పర్మిషన్ లేకుండా ఆ దేశంలో ఏది నెరవేర్చబడలేదు, జరగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజవస్త్రాలు ధరించబడ్డాయి, చక్రవర్తి ఉంగరాన్ని ధరింపచేశాడు, ఒక గొప్ప సింహాసనం మీద దేవుడు దావీదును ప్రతిష్ఠించాడు, గొప్ప చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప రాజులు తిరిగేటువంటి రథాలలో తిరిగేటట్టుగా యోసేపు జీవితాన్ని హెచ్చించాడు, ఘనపరిచాడు. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు కూడా పరిశుద్ధంగా జీవిస్తూ కూడా అవమానించబడుతున్నావేమో. అది కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, నువ్వు పని చేస్తున్న చోట కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసుకున్న చోట కావచ్చు. కానీ నువ్వు ఒంటరిగా ఉంటూ ఒంటరి పోరాటం చేస్తూ ఉండవచ్చు కూడా. ఎవరు నిన్ను సపోర్ట్ చేయలేని పరిస్థితిలో నీవు ఉండి ఉండవచ్చు. అయినను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపు లాగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అన్ని విధాలా నీవు ఊహించని స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు.
అలాగే మూడవ వ్యక్తి మొర్దెకై. మొర్దెకైను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాలు. ఎస్తేరు గ్రంథం అంతటా కూడా మొర్దెకైను గురించి చాలా చోట్ల రాయబడినది. మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగి వినయ మనస్సు కలిగినటువంటి వ్యక్తి, దేవునికి మాత్రమే భయపడే వ్యక్తి, దేవుని మాత్రమే సేవించే వ్యక్తి, దేవునికి మాత్రమే సాగిలపడేటువంటి వ్యక్తి మొర్దెకై. అయితే ఈ మొర్దెకై తన దగ్గర పెరుగుతున్నటువంటి ఎస్తేరు ఇద్దరు దేవుని భయభక్తులు కలుగుతున్న బిడ్డలు ఇద్దరు కూడా మిగతా యూదులతో పాటు బానిసలుగా వెళ్ళబడ్డారు, చెరపట్టబడి వెళ్లారు. అయితే వీరు ఆ చెరపట్టబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అహష్వేరోషు పరిపాలనలో ఉన్నప్పుడు వేరే అన్య దేశంలో ఉన్నప్పటికీ వారిరువురు కూడా దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు. అయితే ఎలాగైనప్పటికీ రాజు ఎస్తేరును కోరుకోవడం, ఎస్తేరు రాణి అవడం జరిగింది. తర్వాత మొర్దెకైని గురించి మనం పరిశీలన చేస్తే, మొర్దెకై కొన్ని సందర్భాలలో ఆ రాజ్యంలో అహష్వేరోషు దగ్గర ఒక అధికారిగా ఉంటున్నటువంటి వ్యక్తి హామాను. తాను దుష్టుడు, దుష్ట స్వభావం కలిగిన వాడు, చెడ్డ వ్యక్తి, చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తి. అయితే హామానుకు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సాగిలపడుతూ ఉంటారు. హామాను కనిపిస్తే నమస్కారం చేయాలన్నది అతనికి, హామానుకి ఇష్టమైనది. ఆ రీతిగానే ప్రతి ఒక్కరూ హామానుకు నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే అందరూ నమస్కారం చేస్తారు, కానీ మొర్దెకై మాత్రం హామాను కనిపించినప్పుడల్లా తలదించుకోకుండా తల ఎత్తే ఉంటాడు. ఎందుకనంటే మొర్దెకై ఈ లోకంలో ఉన్నటువంటి ఘనతలకు నమస్కారం చేసేటువంటి వ్యక్తి కాదు, సాగిలపడే వ్యక్తి కాదు. ఏ పరిస్థితిలోనైనా దేవునికే సాగిలపడి, దేవునికే సేవ చేసి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి, ఆత్మ రోషం కలిగినటువంటి భక్తుడు మొర్దెకై. అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు హామాను మొర్దెకై మీద పగను పెంచుకున్నాడు, ప్రతీకారాన్ని పెంచుకున్నాడు. ఎలాగైనా సరే హామాను మొర్దెకైని చంపాలని తలంచాడు. తర్వాత మొర్దెకైని చంపడానికి హామాను ఒక ఉరికొయ్యను కూడా సిద్ధం చేయించడం జరిగింది. తర్వాత ఎలాగూ చంపాలి అని ఆలోచన చేసి, మొర్దెకైకి ఆ వంశపు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని, మొర్దెకైతో పాటు యూదులు ఇంకా అనేక మంది ఉన్నారని, మొర్దెకైని మాత్రమే కాకుండా యూదులందరినీ కూడా హతమార్చాలనే చెడ్డ ఆలోచన హామాన్లోనికి ప్రవేశించడం జరిగింది. ఆ సందర్భంలో మొర్దెకై మీద ఉన్నటువంటి కోపము చేత యూదులను కూడా హతమార్చాలని ఆలోచన చేసి దొడ్డిదారిన వెళ్లి అహష్వేరోషు రాజు చేత శాసనం కూడా చేయించాడు, వాళ్ళందరినీ హతమార్చాలి ఒక రోజున అని. ఆ సమాచారం మొర్దెకైకి వినబడింది. తాను ఎస్తేరుకి మాట్లాడటం జరిగింది. మొర్దెకై, ఎస్తేరు ఇంకా మిగతా యూదులందరూ కలిసి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు. అయితే శాసనాన్ని తిప్పివేసే అధికారం రాజుకు కూడా లేదు. అయితే వారు రాజు మీద ఆధారపడలేదు, ఈ లోకంలో ఉన్న గొప్పతనాల మీద పరుగులు తీయలేదు, కానీ వారు నమ్ముకున్నటువంటి, వారు విశ్వసించిన దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు రాజు శాసనాన్ని కూడా మార్చడం జరిగింది. మొర్దెకై చేసినటువంటి రాజుకు చేసినటువంటి గొప్ప మేలును రాజు గుర్తించడం కూడా జరిగింది. అయితే మొర్దెకై ప్రారంభంలో అనేకమైనటువంటి భయానికి సంబంధించినటువంటి హతమార్చేటువంటి సందర్భాలు వచ్చినా తాను కేవలము దేవునికి మాత్రమే భయపడుతూ, దేవునికి మాత్రమే విధేయత చూపుతూ, దేవునికి మాత్రమే సాగిలపడుతూ, దేవుని యెడల వినయం కలిగిన వ్యక్తిగా ఉన్నందువలననే దేవుడు మొర్దెకైని ఆ బానిసలుగా, సేవకులుగా చెరపట్టబడిన స్థితిలో ఉన్నటువంటి అన్య దేశంలో మొర్దెకైని కూడా
దేవుడు ఘనపరిచాడు, హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా మొర్దెకైని దేవుడు ఘనపరిచి హెచ్చించాడు అని అంటే, మనం ఎస్తేరు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే అక్కడ స్పష్టంగా మొర్దెకైని దేవుడు హెచ్చించినటువంటి హెచ్చింపు గురించి, ఘనతని గురించి అక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను అని రాయబడింది. మొర్దెకైని కూడా దేవుడు హెచ్చించిన, ఘనపరిచిన విధానం ఎలా ఉన్నది? అహష్వేరోషు తర్వాత రాజు అంతటి వాడు ప్రధానమంత్రి. దావీదులాగా, యోసేపులాగా మొర్దెకైని కూడా ఆ అన్య దేశంలో ప్రధానమంత్రిని చేశాడు. తన స్వజనుల యొద్ద హెచ్చించాడు, అన్యుల ఎదుట కూడా హెచ్చించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ సొంత వారి యొద్ద, నీ సొంత వారి ముందర దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అన్యుల మధ్య కూడా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. అన్యులు కూడా నిన్ను అవహేళన చేస్తున్నారు కదా. నీ యథార్థమైన జీవితాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి అన్యులు కూడా అవహేళన చేస్తున్నారు కదా. అన్యుల చేత కూడా నువ్వు అపహాస్య పాలవుతూ ఉన్నావు కదా, వెక్కిరింతల పాలవుతున్నావు కదా. నీ స్వజనుల చేతనే కాకుండా అన్యుల చేతనే కూడా నువ్వు అవహేళన చేయబడుతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ క్రీస్తు బిడ్డ, మొర్దెకైని తన స్వజనుల యొద్ద మాత్రమే కాదు, అన్యుల ఎదుట కూడా హెచ్చించాడు, ఘనపరిచాడు. ఈ విధమైన హెచ్చింపు, ఘనతను దేవుడు నీకు త్వరలో ఇవ్వబోతున్నాడు. విశ్వసించు. దేవుని ఎడల విధేయత, వినయం కలిగినటువంటి జీవితాన్ని జీవించు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వినయమునకు ముందు ఘనతకు ముందు వినయమే ఉంటుంది. వినయము కలిగిన వారినే దేవుడు ఘనపరుస్తాడు. ఆ విధంగా దావీదును, యోసేపును, మొర్దెకైని దేవుడు ఘనపరిచాడు. కేవలం వారు ఈ లోకములో యథార్థంగా జీవించి అనేకమైనటువంటి తొట్టిల్లిపోయే పరిస్థితులు వచ్చినా, నిందల అవమానాలు వచ్చినా వారు వినయాన్ని, విధేయతను, తగ్గింపును, దీనత్వాన్ని వదలలేదు. దేవుని ఎదుట వారు కనపరిచిన భక్తి విధేయతతో కూడినది, వినయముతో కూడినదిగా ఉండుట వలన దేవుడు వారిని గొప్పగా, ముగ్గురిని కూడా ప్రధానమంత్రి స్థితిలోనే హెచ్చించాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో నిందల అవమానాలు భరించి వినయము కలిగి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడం ద్వారా యేసుక్రీస్తుని కూడా తండ్రిని దేవుడు గొప్పగా హెచ్చించాడు. యేసుక్రీస్తు నామం పేరటే ప్రార్థన చేయాలి. యేసు నామం బట్టే ప్రతి ఒక్కరూ మోకరెళ్ళాలి. యేసు నామము పేరటనే అద్భుతాలు జరుగుతాయి. అంతగా దేవుడు యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాడు. కాబట్టి రోజు విన్న వాక్య భాగంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేవుని జ్ఞానం అవసరం. దేవుడు అనుగ్రహించే జ్ఞానము చేతనే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతాం. దేవుని యందు జ్ఞానం ఎలాగ పొందుకోగలుగుతాం, మనలో ఆ జ్ఞానం ఉన్నదని ఎలా గుర్తించగలుగుతాం, జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోగలుగుతాం అంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నీటి బాప్తిసం పొందిన వారు ఆత్మ చేత అభిషేకించబడాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని జ్ఞానం చేత మనం నడిపించబడుతున్న వారముగా ఈ లోకంలో ఆ వాక్యానుసారమైన జీవితాన్ని బట్టే వినయము, విధేయత, తగ్గింపు, దీనత్వాలను కలిగి జీవించగలుగుతాము. అప్పుడు ఆ ప్రయాణంలో నిందలు, అవమానాలు, అవహేళనలు, అపనిందలు రావచ్చు, ఎదురు దెబ్బలు తగలవచ్చు, యుద్ధాలు, పోరాటాలు, శ్రమలు, సమస్యలు ఎదురవచ్చు. ఆ సమయంలో కూడా వాటిని మనము దేవుని ఎదుట దీనులముగా, వినయం కలిగిన వారిగా జీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానం చేత నడిపించబడితే అటు తర్వాత వచ్చేటువంటి స్థితి దేవుడు ఘనపరిచే స్థితి, దేవుడు హెచ్చించే స్థితి. అట్టి కృప దేవుడు వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఘనతకు ముందు వినయముండును అని రాయబడినది. ఇక్కడ చెప్పబడిన ఘనత దేవుడు తన బిడ్డలకు ఇచ్చే
ఘనతను గురించి, ఆశీర్వాదం గురించి, మెప్పును గురించి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పబడిన ఘనత దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటువంటి ఆధిక్యత. అయితే ఎవరికి దేవుడు ఘనతను అనుగ్రహిస్తాడు? ఎవరు దేవుని యొద్ద నుండి ఘనతను పొందుకుంటారు? వినయము కలిగిన వారికే దేవుడు ఘనతనిస్తాడు. వినయము కలిగిన వారినే దేవుడు ఘనపరుస్తాడు అని వాక్యంలో స్పష్టంగా రాయబడినది. వినయము అంటే ఏమిటి? విధేయత, లోబడుట, దీనత్వం, తగ్గింపు, సాత్వికం అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. కాబట్టి ఎవరికి విధేయత చూపుట ద్వారా మనము ఘనతను స్వతంత్రించుకోగలుగుతాము అని అంటే, మనము దేవునికి లోబడుట ద్వారా, దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా, దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని, దేవుని ఎదుట మనము దీన మనసున వస్త్రాన్ని ధరించుకోవటం ద్వారా దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించే విషయంలో మనలను మనము దీనులముగా, తగ్గించుకున్న వారముగా జీవించడం ద్వారా, ప్రవర్తించడం ద్వారా, కనపరచడం ద్వారా దేవుడు మనలను ఘనపరుస్తాడు. దేవుని బిడ్డలు వినయ మనస్సును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తిలో మెచ్చేది, దేవుడు ఒక వ్యక్తిలో, ఆయన బిడ్డలలో మెచ్చేది, ఇష్టపడేది ఏమిటి అని అంటే వినయమే. ప్రియ దేవుని బిడ్డలారా, వినయము అని అంటే విధేయత, తగ్గింపే. విధేయతను దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. వినయమును దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. దేవుడు మనము వినయము కలిగి, విధేయత కలిగి, తగ్గింపు కలిగి ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఘనపరిచే సమయము కొంచెం ఆలస్యమైనప్పటికీ దానికి తగినటువంటి హెచ్చింపును, ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిచే విధానం ఎలా ఉంటుంది అని అంటే, మొదట ఆ వ్యక్తి నిందలను, అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్న వ్యక్తిగా ఉంటాడు. ఎందుకు? ఒక వ్యక్తి లోకంలో వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి లోకంలో దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనగలుగుతారు. కొన్ని యుద్ధాలను, పోరాటాలను, సమస్యలను, శ్రమలను దాటకుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రయాణంలో నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అదే విధేయతను, అదే వినయమును కొనసాగిస్తూ జీవిస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులను దేవుడు ఘనపరిచే విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఈ లోక స్థాయిలో ఆయన ఘనపరచాడు. దేవునికి స్థాయిలో, దేవుని స్థాయిలో ఆ వ్యక్తులను ఘనపరుస్తాడు. దేవుడు ఘనపరిచేటువంటి స్థితి ఎలా ఉంటుంది ఒక వ్యక్తికి అని అంటే, ఈ లోకం ఆశ్చర్యపడేదిగా ఉంటుంది. ఈ లోకము ఊహించనిదిగా దేవుడు ఆ వ్యక్తులను ఘనపరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఘనపరిచే విధానము ఈ లోకానుసారమైనదిగా ఉండదు, ఈ లోకులు పొందుకున్న ఘనతలాగా ఉండదు. దేవుడు తనకు తగిన స్థాయిలో ఆయన బిడ్డలను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఎప్పుడు? ఆయన ఎదుట వినయ మనస్సును కలిగి ఉన్నప్పుడు, ఆయన ఎదుట విధేయతను కనపరిచినప్పుడు. ఈ లోకంలో అన్ని పరిస్థితుల గుండా వెళుతూ కూడా ఆయన మీద ఆయాస పడకుండా, సనుగకుండా, వణకకుండా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు బైబిల్లో చక్కగా రాయబడినది, యేసే మాట్లాడుతున్న మాటలు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని రాయబడినది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, యేసే కొండ మీద ప్రసంగంలో చెప్పిన ధన్యతలలో సాత్వికులు మాత్రమే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరైతే సాత్వికమైనటువంటి మనస్సును కలిగి లోకంలో జీవిస్తూ ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఘనపరుస్తాడు. వారు మాత్రమే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకున్న వారిగా ఉంటారు. సాత్వికులు అంటే ఎవరు?
వినయ మనస్సు కలిగిన వారు, విధేయత కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారే. ఈ లోకాన్ని ఏలుబడి చేయాలి అని అంటే ఈ లోకంలో మనకు మనం హెచ్చింపును కోరుకుంటే కాదు. అలాగే మనకై మనము ఏదేదో సాధించాలి అని అనుకుంటే ఈ లోకంలో దేన్ని సాధించలేము. సాధించినది తాత్కాలికమే. శాశ్వతమైన వాటిని మనం ఈ లోకంలో పొందుకొనలేము. అయితే వినయము గల వారిని, విధేయత కలిగిన వారిని, దీనులను దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వినయానికి విధేయతకు వ్యతిరేకమైనవేంటి? గర్వము, అహంకారము, హృదయ కాఠిన్యత. ఇవి కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా అణిచివేస్తాడు అని కూడా వాక్యంలో రాయబడినది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునని. చాలా చోట్ల రాయబడినది దేవుడు గర్విష్ఠులను అణిచివేస్తాడు, అహంకారులను అణిచివేస్తాడు అని. కానీ వినయము కలిగిన వారిని, దీన మనస్సు కలిగిన వారిని, సాత్వికులను ఈ భూలోకంలో హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. గమనించండి ప్రియ దేవుని బిడలారా, ఈ లోకంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నప్పుడు, దేవుని ఎడల మనము వినయాన్ని, విధేయతను, దీనత్వాన్ని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ లోకంలో నిందలకు, అవమానాలకు, అవహేళనలకు మాత్రమే అప్పగించాడు. వాటి తర్వాత పరిస్థితిని మార్చుతాడు. కొద్ది కాలం వాటిని దేవుడు ఎలా చేస్తాడు? మనలో ఉన్నటువంటి శరీర క్రియలను నశింపచేయడానికి ఈ లోకంలో కొద్ది కాలమే బలహీనులుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. లోకులు మనలను బలహీనులుగా ఉండేలా దేవుడే మనల్ని అప్పగిస్తాడు. అయితే ఆ తరువాత అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారిని దేవుడు హెచ్చించి ఘనపరుస్తాడు. కాబట్టి ఎవరైతే తన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉంటారో, దీన మనస్సును కలిగి ఉంటారో, వారిని దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. దేవుడు అహంకారులను అణిచి, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని ఎదుట వినయము కలిగిన వారముగా, దీనత్వం కలిగిన వారముగా, సాత్వికులముగా, తగ్గించుకుని ఉండేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు మనస్సును కలిగి ఈ లోకంలో ఇతరుల ఎడల మనము కనపరిచే వారముగా, ప్రవర్తించే వారముగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది మీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము, కానీ క్రీస్తు మనస్సు వారిలో ఉండదు. క్రీస్తు ప్రేమ, కనికరము వారిలో ఉండవు. క్రీస్తు క్షమించినట్టుగా వారు క్షమించలేరు. అయితే క్రీస్తు బిడలు అని ఎప్పుడు చెప్పగలుగుతాము అనంటే ఆ వ్యక్తుల్లో వినయము చూచినప్పుడు, ఆ వ్యక్తిలో తగ్గింపు చూచినప్పుడు. ఎప్పుడు వినయము, తగ్గింపును మనం కనపరచాలి? మనలను పొగుడుతున్న వారి దగ్గర మనం వినయాన్ని కనపరచగలుగుతామా? మనము తగ్గించుకొనగలుగుతామా? మనము తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు తగ్గించుకున్న ద్వారా, వినయము కలిగి జీవించుట ద్వారా, దీనత్వాన్ని కనపరచడం ద్వారా ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? పాపం చేశాం కాబట్టి తగ్గించుకోవాలి, తప్పదు. అయితే మనము దేవుని బిడలు ఏ ఏ సమయాలలో, ఏ ఏ సందర్భాలలో వినయము కలిగిన వారుగా, తగ్గించుకున్న వారుగా, దీన మనస్సులో ఉండాలి అని అంటే, మనము తప్పు చేయకపోయినా, మనము పాపము చేయకపోయినా, మనం యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని మార్గాన నడుస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, దేవుని భయము భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు మనకు ఎదురవుతాయే నిందలు, అవమానాలు, విమర్శలు, అవహేళనలు. అప్పుడు కూడా మనము తగ్గించుకోవాలి, వినయము కలిగిన వారుగా ఉండాలి, సాత్వికులముగా ఉండాలి, దీనులముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
మన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే, నా యేసయ్య, నా బంగారు యేసయ్య, మన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు దేవుడే మన కొరకు దీనుడుగా ఈ లోకంలో మనలాంటి సాధారణమైన వ్యక్తిగా జీవించినప్పుడు 33.5 సంవత్సరాలలో ఎంతగా తగ్గించుకున్నారో, ఎంతగా దీనత్వాన్ని కనపరిచారో, ఎంత సాత్వికమైన మనస్సు కలిగిన వాడిగా జీవించారు, ఎంత వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడో బైబిల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు యథార్థంగా ఈ లోకంలో జీవించారు. ఏ పాపము ఆయనలో లేదు, ఏ నేరము చేసిన వ్యక్తి కాదు దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో నరావతారిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగానే జీవించాడు, పవిత్రంగానే జీవించారు, యథార్థంగా జీవించారు, ఏ లోపము లేని వ్యక్తిగా జీవించారు. అయితే అయినప్పటికీ అనేక మంది ఈ లోకంలో గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళంతా కూడా ఆయన సేవా జీవితంలో చూసినా కూడా, ఆయన పరిచర్య అంతటా కూడా గమనిస్తే 33.5 సంవత్సరాలు ఆయన ఎదుర్కొన్నది ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరైనా పొగిడారా? ఆయన ఎవరైనా హెచ్చించారా? ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్నవారు, ఆయన ద్వారా స్వస్థతలు పొందుకున్నవారు, ఆయన ద్వారా బాగుపడిన వాళ్ళు, ఆయన ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆయన హెచ్చించారు, ఎంతమంది పొగిడారు? ప్రియ దేవుని బిడ్డలారా, లేదు లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు